సోపు టిప్ నెంబర్ 3 ఏంటి అంటే, పిల్లలు స్వీట్స్ అడుగుతారు, క్యాండీస్ అడుగుతారు. అడిగినప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉంటాయి. అవి నోట్లో కరిగిపోతాయి. సో, అది ఎక్కువ ఎఫెక్ట్ చేయదు టీత్‌ని. అలా కాకుండా కొన్ని స్టిక్కీ ఉంటాయి. ఆ స్టిక్కీ పంటిని పట్టేసుకొని ఉంటుంది. అది పోవడానికి చాలా టైం పడుతుంది. సో దట్ అది డ్యామేజ్ చేసేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో, పిల్లలకి ఇచ్చేటప్పుడు క్యాండీస్ కానీ, స్వీట్స్ కానీ చూస్ వైస్‌లీ. సో, ద ఫోర్త్ టిప్ ఏంటి అంటే, సో, డెంటల్‌కి సంబంధించి మనం ఎంత స్వీట్ తిన్నాము, ఎంత షుగర్ తిన్నామన్న దానికన్నా ఎన్ని సార్లు తిన్నాము, ఎంతసేపు తిన్నామనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక డైరీ మిల్క్ తీసుకున్నాను. ఆ డైరీ మిల్క్ ఇప్పుడు నేను తినేసాను. ఎంతసేపు పడుతుంది? 1 టైమ్ తిన్నాను, 10 మినిట్స్‌లో తినేసాను అనుకోండి. ఓకే. సో, సెకండ్ సినారియోలో అదే డైరీ మిల్క్‌ని నేను 4 పీసెస్ చేశాను. చేసి మార్నింగ్ ఒకసారి, ఒక 10 మినిట్స్ చిన్న చిన్న పీసెస్ అంటే ఇంకా కొంచెం ఆస్వాదిస్తూ తినాలనిపిస్తది గదా! సో, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి. సో, అదే పీస్ ఆఫ్ చాక్లెట్‌ని మనం 4 టైమ్స్, ఈచ్ టైమ్ 10 మినిట్స్ అనుకుంటే 40 మినిట్స్ అయిపోయింది. సో, ఫస్ట్ సినారియోలో, సెకండ్ సినారియోలో ఒకటే చాక్లెట్. మనం తీసుకునే పద్ధతి మారిపోయింది. సో, మీరు ఎన్ని ఎక్కువ సార్లు తీసుకుంటారో, అన్ని సార్లు నోట్లో ఉన్న బాక్టీరియా యాసిడ్ అటాక్ చేస్తాయి. అన్ని సార్లు మన టీత్ అటాక్ చేయబడతాయి. సో దట్ అంత ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతుంది అని. సో, ఒకేసారి ఎక్కువ చాక్లెట్ ఇమ్మని చెప్పట్లేదండి. ఇచ్చేది వైస్‌గా ఇవ్వండి. చిన్న చిన్న పీసెస్ ఎక్కువ సార్లు ఇవ్వడం, మనం వాళ్ళకి పాజిటివ్ చేద్దామని అనుకోని చేస్తాము. కాకపోతే దాని వల్ల చాలా నెగెటివ్ జరుగుతుంది. సో, ఇది ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోండి.